Hello students, today we are going to discuss about the chapter 8, that is applied biology. So biology అనేది ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది, ఎలా అప్లై చేస్తాం, ఎలా యూజ్ చేసుకోవచ్చు లైఫ్ని, అంటే లైఫ్ని స్టడీ చేయడం వల్ల మనకి ఎక్కడెక్కడ ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం డిస్కస్ చేస్తాం. సో హియర్ in this chapter we are going to discuss about the how life is useful. ఏ విధంగా మనం లైఫ్ని, ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైఫ్స్ ఉన్నాయి, లైక్ యానిమల్స్ ఉన్నాయి, ప్లాంట్స్ ఉన్నాయి, సో ఎలా యూజ్ చేసుకుంటాం అనేది విల్ సీ ఇన్ దిస్ చాప్టర్. ఓకే, చాప్టర్ 8, దట్ ఈస్ అప్లైడ్ బయాలజీ. సో హౌ ద లైఫ్ సైన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఆర్ హ్యూమన్ యూజెస్. ఓకే, మానవుడి యొక్క అవసరాలకి ఎలా యూజ్ అవుతుందనేది విల్ డిస్కస్. సో నెక్స్ట్ ఫస్ట్ వన్ ఈజ్ యానిమల్ హస్బెండరీ. అంటే ఏంటి? యానిమల్స్ని పెంచడం, వాటిని పెంచి వాటి యొక్క సంఖ్యను ఇంక్రీజ్ చేసి వాటి నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్స్ని మనం యూజ్ చేసుకోవడం. ఓకే, సో యానిమల్ హస్బెండరీ ఈజ్ ద అగ్రికల్చర్ ప్రాక్టీస్ ఆఫ్ బ్రీడింగ్, రేజింగ్ లైఫ్ స్టాక్. ఇట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. సో మానవుడికి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఎలా? ఫర్ సిల్క్, మీట్, పార్క్, వూల్, మిల్క్ ఎక్సెట్రా. అవునా? సో వీటి నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. లైఫ్ స్టాక్ నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. సిల్క్, షీప్ నుంచి, అలాగే మనం డిఫరెంట్ యానిమల్స్, సిల్క్ వామ్స్ నుంచి సిల్క్ యూజ్ చేసుకుంటాం. ఓకే, షీప్ నుంచి ఊల్, ఓకే, అండ్ గోట్ అండ్ అదర్ యానిమల్స్, పిగ్, వాటి నుంచి మీట్ అండ్ పార్క్, అండ్ ఫైనల్లీ మిల్క్ ప్రొడ్యూసింగ్ యానిమల్స్ నుంచి మిల్క్. సో ఇవన్నీ కూడా హ్యూమన్ నీడ్స్ కోసం అవసరం కాబట్టి వీటి నుంచి మనం ప్రొడ్యూస్ చేసుకుంటాం. మనం ప్రొడ్యూస్ చేసి వీటి నుంచి మనం ఈ ప్రోడక్ట్స్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్, సో ఇఫ్ యూ సీ యావరేజ్ యాన్యువల్ మిల్క్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఈజ్ జనరలీ 170 liters per cow, whereas in Netherlands the average annual milk production is about 4100 liters per cow. మన దగ్గర 170 liters అయితే అక్కడ నెదర్లాండ్స్లో 4100 liters per cow. సో యాన్యువల్గా సంవత్సరానికి చూస్తున్నట్లయితే, సో దిస్ ఈజ్ అబౌట్ ది యాన్యువల్ ఇన్కమ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. సో మన దగ్గర ఇంకా చాలా డెవలప్ అవ్వాలి. సో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఈ యూజ్ అనేది కానీ ఈ డెవలప్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇఫ్ యూ సీ యానిమల్ బ్రీడింగ్ ఈజ్ అ టైప్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మేటింగ్ క్లోజ్ రిలేటెడ్ యానిమల్స్. There are various methods involved in the animal breeding that can be divided into two categories, that is inbreeding and outbreeding. So ఈ క్వశ్చన్స్ మీకు చాలా ఇంపార్టెంట్, ఇన్బ్రీడింగ్ అండ్ అవుట్బ్రీడింగ్. ఓకే, సో హియర్ యానిమల్స్ని పెంచడం అనేది డిఫరెంట్ ఒక పద్ధతి ద్వారా పెంచుతారనమాట ఇక్కడ. సో నార్మల్గా యానిమల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, బట్ ఇక్కడ ఏంటంటే స్పెషల్ కేర్ తీసుకొని స్పెషల్గా పెంచడం జరుగుతుంది. సో వాటి ద్వారా మనకు కావాల్సినటువంటి యానిమల్ బ్రీడింగ్, అంటే యానిమల్ ఏ టైప్ కావాలో ఆ టైప్ని మనం ప్రొడ్యూస్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఇన్ దిస్ చాప్టర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రీడింగ్ టెక్నిక్స్ అండ్ పౌల్ట్రీ ఫార్మ్ మేనేజ్మెంట్. అంటే ఏంటి పౌల్ట్రీ ఫార్మ్ మేనేజ్మెంట్? ఏంటి, ఎలా హెన్స్ని మనం రేస్ చేయడం, వాటిని ప్రొడ్యూస్ చేయడం, వాటిని ఎలా ఫీడ్ చేయాలి, వాటిని హెల్దీగా ఎలా ఉంచాలి, సో వాటి గురించి కూడా ఈ చాప్టర్లో చదువుతాం అనమాట. నెక్స్ట్, బీ కీపింగ్ అంటే ఏంటి? హనీ బీ కీపింగ్ అనమాట. హనీ కోసం కానీ వ్యాక్స్ కోసం కానీ మనము తేనెటీగల పెంపకం గురించి కూడా ఇక్కడ ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. ఓకే, అండ్ వాటి వల్ల ఉపయోగాలు ఏంటి కూడా మనం తెలుసుకుంటాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఫిషరీ మేనేజ్మెంట్ ఏంటి? చేపల పెంపకం. చేపలను ఎలా పెంచుతాం, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, వాటిని మనం ఎలా యూజ్ చేసుకుంటాం అనేది విల్ సీ ఇన్ దిస్ ఫిషరీ మేనేజ్మెంట్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ యూ సీ బయోటెక్నాలజికల్ అప్లికేషన్స్ ఇన్ మెడిసిన్స్. సో బయోటెక్నాలజీ ఎలా యూస్ అవుతుంది మెడిసిన్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి, అదంతా కూడా మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఒక జీన్ తెలిస్తే, ఆ స్ట్రక్చర్ తెలిస్తే కనుక మనం ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఇన్సులిన్ జీన్ తెలిస్తే ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ చాప్టర్లో నేను ఆన్సర్ వైజ్గా డిస్కస్ చేస్తాను. ఓకే, సో 4 మార్క్స్లో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. 2 మార్క్స్, 4 మార్క్స్. నెక్స్ట్, వ్యాక్సిన్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో జనరల్గా వ్యాక్సిన్స్ వచ్చి 3 types of vaccines ఉన్నాయి. అటెన్యూయేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్స్, ఇన్యాక్టివేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్, టాక్సైడ్స్. ఓకే, సో ఈ వ్యాక్సిన్ అనేటువంటి పదాన్ని ఎడ్వర్డ్ జెన్నర్ అనేటువంటి సైంటిస్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇట్ కంటైన్స్ అ డిజీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజం మోస్ట్లీ మేడ్ ఫ్రమ్ అటెన్యూయేటెడ్ ఆర్ వీకెండ్ మైక్రోబ్స్.
ఏదైతే డిజీజ్ కాజింగ్ ఆర్గానిజం ఉందో దాన్ని వేడి చేసి హీట్ చేయడం ద్వారా అది ఇన్యాక్టివ్ అయిపోతుంది. ఆ ఇన్యాక్టివ్ ఫామ్ని మనకి ఇంజెక్షన్ రూపంలో ఇస్తారనమాట. సో అలా ఇన్యాక్టివ్ ఫామ్ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత మన ఇమ్యూనిటీని డెవలప్ చేసి ఫైనల్గా మనని ఆ వ్యాధి నుండి బయటపడేస్తుంది అనమాట. మనకు ఆ వ్యాధి కలగకుండా చేస్తుంది. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. అటెన్యూయేటెడ్ హోల్ ఏజెంట్, ఇన్యాక్టివ్ హోల్ ఏజెంట్ అండ్ ఫైనలీ టాక్సైడ్ వ్యాక్సిన్స్. ఓకే, సో అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్ అంటే ఏంటి అంటే దీస్ ఆర్ యాంటీవైరల్ వ్యాక్సిన్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ డిజేబుల్డ్ లెస్ విరులెంట్ లైవ్ మైక్రో ఆర్గానిజమ్స్. అంటే ఏంటి అంటే ఆర్గానిజం ఏదైతే డిజీజ్ని కాజ్ చేస్తుందో దాన్నే యూజ్ చేస్తారు, బట్ అంత డిజీజ్ని కలిగించేటువంటి శక్తిని కలిగి ఉండదు అనమాట. కొంచెం తగ్గిస్తారు, దాని శక్తిని తగ్గించి మనకి ఇంజెక్ట్ చేస్తే అది మన బాడీలో ఇమ్యూనిటీని రేస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇన్యాక్టివేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్ అంటే ఏంటంటే ఏదైతే ఆర్గానిజం ఉందో డిజీజ్ని కాజ్ చేస్తుందో దాన్ని చంపేసి దాన్ని కిల్ చేస్తారనమాట. కిల్ చేసి మనకి ఇంజెక్ట్ చేస్తారు, అప్పుడు మన బాడీ ఇమ్యూనిటీని డెవలప్ చేసుకుంటుంది. నెక్స్ట్ టాక్సైడ్స్. ఇట్ కంటైన్స్ టాక్సైడ్స్ దట్ ఆర్ ఇన్యాక్టివేటెడ్ ఎక్సోటాక్సిన్స్ ఆఫ్ సర్టన్ మైక్రోబ్స్. అంటే ఒక మైక్రోబ్ నుంచి వచ్చేటువంటి టాక్సిన్స్ ఉంటాయి కదా, విడుదలైనటువంటి విషపూరితమైనటువంటి సబ్స్టెన్సెస్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఓకే, సో ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. వ్యాక్సిన్స్ అగేన్స్ట్ డిప్తీరియా అండ్ టిటానస్, ఈ రెండుటికి కూడా ఇలాగే తయారు చేశారు. ఇన్యాక్టివేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్స్ వచ్చేసి అగేన్స్ట్ ఇన్ఫ్లుయెన్జా, హెపటైటిస్ ఏ, బుబోనిక్ ప్లేగ్, కొలెరా, రెబిస్ ఎక్సెట్రా, వీటికి ఇన్యాక్టివేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్స్ యూజ్ చేశారు. నెక్స్ట్ అటెన్యూయేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్స్ వచ్చేసి టైఫాయిడ్, వ్యాక్సిన్స్ అగేన్స్ట్ మీజిల్స్, yellow fever, rubella ఎక్సెట్రా. ఓకే, సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్. సో డిఫరెంట్ టెక్నిక్స్ని యూజ్ చేసి వ్యాక్సిన్స్ని తయారు చేస్తారనమాట. నెక్స్ట్ మాలిక్యులర్ డయాగ్నోసిస్. సో అంటే ఏంటంటే ఒక డిజీజ్ అనేది ఎలా వస్తుంది, దేని కారణంగా ఒక వ్యాధి అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ జీన్లో ఏదైనా లోపం ఉండడం ద్వారా ఒక వ్యాధి వచ్చిందంటే ఆ జీన్ని మనం ఎలా కరెక్ట్ చేయొచ్చు అని, అలా జీన్ని కరెక్ట్ చేసేటువంటి పద్ధతిని మనం జీన్ థెరపీ అంటాం. ఓకే, సో ఒక జీన్ ద్వారా మనకి ఏదైనా డిజీజ్ వచ్చిందనుకోండి, సో ఆ డిజీజ్ని గుర్తించి ఓకే ఈ జీన్ ద్వారా మనకు ఆ డిజీజ్ వస్తుంది కనుక ఆ డిజీజ్ రాకుండా ఉండాలంటే ఆ జీన్ని సరిచేస్తే సరిపోతుంది అనుకున్నప్పుడు ఆ పద్ధతిని మనం జీన్ థెరపీ అంటాం. ఇట్స్ అ టెక్నిక్ దట్ ఇన్వాల్వ్స్ ఇన్సర్టింగ్ జీన్స్ ఇన్ టు an individual cell or to prevent the genetic disorder. ఒక జెనెటిక్ డిజార్డర్ అంటే జీన్ ద్వారా వచ్చేటువంటి డిజీజ్ని జెనెటిక్ డిజార్డర్ అంటారన్నమాట. అంటే జీన్లో ఏదైనా లోపం ఉండడం ద్వారా వచ్చేటువంటి డిజీజ్ని జెనెటిక్ డిజార్డర్ అంటారు. సో ఇక్కడ ఏదైనా అలాంటి డిజార్డర్ ఉందనుకోండి బాడీలో, ఆ జీన్ని ఇంట్రడ్యూస్ చేసి దాన్ని ట్రీట్ చేస్తారనమాట. ఓకే, సో జర్మ్ లైన్ జీన్ థెరపీ, సొమాటిక్ లైన్ జీన్ థెరపీ. జర్మ్ లైన్ అంటే ఏంటి? ఇట్ ఇన్వాల్వ్స్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఫంక్షనల్ జీన్ ఇన్ టు ద స్పర్మ్స్ ఆర్ ఓవా. ఓకే, అంటే స్పర్మ్లోని కానీ లేకపోతే ఓవా లోపలికి ఫంక్షనల్ జీన్ ఇంట్రడ్యూస్ చేసి వేరే జనరేషన్స్కి ఎలాంటి డిజీజ్ రాకుండా చూడడం. ఓకే, నెక్స్ట్ సొమాటిక్ లైన్ జీన్ థెరపీ అంటే ఏంటి అంటే ఫంక్షనల్ జీన్ ఇంటూ ద సొమాటిక్ సెల్స్. ఓకే, ఫంక్షనల్ జీన్ ఎక్కడికి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? సొమాటిక్ సెల్స్ అంటే వెజిటేటివ్ సెల్స్లోనికి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇవి ఇన్హెరిట్ కావు, బట్ ఆ జనరేషన్కి మాత్రమే యూజ్ అవుతాయి అన్నమాట. ఎక్స్వైవో జీన్ థెరపీ అంటారు. దీంట్లో మళ్ళీ 2 టైప్స్, ఎక్స్వైవో జీన్ థెరపీ అండ్ ఇన్వైవో జీన్ థెరపీ. సో ఎక్స్వైవో అంటే ఏంటి? ద సెల్స్ ఆర్ కలెక్టెడ్ ఫ్రమ్ ద పేషెంట్, మోడిఫైడ్ అవుట్ సైడ్ ద బాడీ అండ్ దెన్ ఇన్సర్టెడ్ బ్యాక్. ఒకవేళ సెల్లో ఏదైనా మార్పు ఉందనుకోండి, ఆ మార్పుని శరీరం బయటకి తీసి ఆ సెల్ని బయటకు తీసి ఆ సెల్ని మార్చి మళ్ళీ బాడీలోనికి పెట్టడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇన్వైవో జీన్ థెరపీ అంటే ఏంటి? ఏదైతే సెల్ ఉందో అది చేంజెస్ చేయాలో ఆ సెల్ బాడీ లోపలనే ఉంటుంది, ఆ బాడీలోనికే ఈ జీన్ని ఇంట్రడ్యూస్ చేసి మోడిఫై చేస్తారనమాట. ఎగ్జాంపుల్ సిస్టిక్ ఫైబ్రోసిస్. ఎక్స్వైవో జీన్ థెరపీ వచ్చేసి అంటే సివియర్ కంబైన్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్స్ ఉన్నాయి కదా, SCID అవన్నమాట. ఓకే, సో ఇలా డిఫరెంట్ టైప్స్ నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను, జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. సో విల్ సీ లైక్ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ ఉంటాయి. అంటే ఏంటి అంటే సో ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక యానిమల్ ఉందనుకోండి, యానిమల్ డిఎన్ఏని కొంచెం మార్పు చేసి manipulated their DNA to possess and express an extra gene along with their own DNA. సో ఆల్రెడీ ఆ యానిమల్లో ఉన్నటువంటి డిఎన్ఏతో పాటు ఇంకో కొంచెం ఎక్స్ట్రా డిఎన్ఏని యాడ్ చేసి
ఆ జీన్స్ని ఎక్స్ప్రెస్ చేయడాన్ని ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అంటారు అనమాట. అంటే ఇప్పుడు ఒక యానిమల్ ఉంది, మిల్క్ ప్రొడ్యూసింగ్ క్యారెక్టర్ని, మిల్క్ తక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది అనుకోండి, సో ఎక్కువ ప్రొడ్యూస్ చేసేటువంటి జీన్ని ఆ బాడీలోకి ఇంట్రడ్యూస్ చేసి, సో అక్కడ ఎక్కువ ఆ యానిమల్లో ఏమవుతున్నప్పుడు ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో అలా ఒక జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని తీసుకొని ఒక యానిమల్లోకి ఇంట్రడ్యూస్ చేసి దాన్ని ట్రాన్స్జెనిక్ యానిమల్ అంటారు అనమాట. ట్రాన్స్జెనిక్ ఒక జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని తీసుకొని దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు యానిమల్లోనికి. అలా ఉన్న డిఎన్ఏతో పాటు ఈ డిఎన్ఏ కూడా యాడ్ అవ్వడంతో అది ఎక్స్ట్రా మిల్క్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అలా నెక్స్ట్ క్యాన్సర్ బయాలజీ గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేశారు. క్యాన్సర్ బయాలజీ అంటే ఏంటి? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి. కార్సినోమా, సార్కోమా, ల్యూకేమియా, లింఫోమా, అంటే ఎక్కడ అటాక్ అవుతుంది అనే దాన్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి. స్కిన్ సెల్కి అటాక్ అవ్వచ్చు, లేదా లింఫాటిక్ సిస్టమ్కి ఎఫెక్ట్ అవ్వచ్చు, అండ్ వైట్ బ్లడ్ సెల్స్కి అటాక్ అవ్వచ్చు. సో అలా డిఫరెంట్ సెల్స్కి అటాక్ అవ్వచ్చు. సో డిస్కస్ చేసేటప్పుడు నేను క్లియర్గా చెప్తాను. సో స్టెమ్ సెల్స్ అంటే ఏంటి అంటే దీస్ ఆర్ టోటిపోటెంట్ సెల్. అంటే ఈ సెల్స్ని కదా అలాగే మనం ప్రొడ్యూస్ చేయడానికి అలాగే డెవలప్ చేసామనుకోండి, ఇదే సెల్కి ఎంత సామర్థ్యం ఉంటుంది అంటే ఒక ఆర్గాన్ తయారయ్యేంత సామర్థ్యం ఉంటుందన్నమాట. స్టెమ్ సెల్స్ అంటే బొడ్డు ఎప్పుడైనా మీరు చూసారా? పిల్ల పుట్టిన తర్వాత, ఎప్పుడైతే బేబీ పుట్టిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత పేగుని కట్ చేస్తారు, బొడ్డుని కట్ చేస్తారు. సో ఆ బొడ్డుని దాచిపెడతారన్నమాట. సో అలా ఏదైతే అది ఉందో దాంట్లో స్టెమ్ సెల్స్ అని ఉంటాయన్నమాట. ఆ స్టెమ్ సెల్స్ అంటే ఏంటి అంటే వాటికి ఏ కణం కిందనైనా విభజన చెందేటువంటి శక్తిని కలిగి ఉంటాయన్నమాట. సో అలాంటి సెల్స్ని స్టెమ్ సెల్స్ అంటారు. సో ఈ సెల్స్ ఇప్పుడు ఏ సెల్ కిందనైనా తయారయ్యేటువంటి సామర్థ్యం కలిగి ఉంటాయన్నమాట స్టెమ్ సెల్స్ అంటే. సో అలా ఒక బ్లడ్ సెల్స్ రావచ్చు, లివర్ సెల్ తయారు కావచ్చు, హార్ట్ సెల్ తయారు కావచ్చు. సో అలాంటి సెల్స్ని స్టెమ్ సెల్స్ అంటారు. సో దీస్ ఆర్ టోటిపోటెంట్ సెల్ విచ్ హ్యావ్ ద కెపాసిటీ టు డెవలప్ ఇంటూ ఎనీ టైప్ ఆఫ్ సెల్ ఆర్ విచ్ హ్యాస్ ద కెపాసిటీ టు డిఫరెన్షియేట్ ఇంటూ ఎనీ టైప్ ఆఫ్ సెల్ అనమాట. హార్ట్ సెల్ అవ్వచ్చు, లివర్ సెల్ కావచ్చు, కిడ్నీ సెల్ అవ్వచ్చు. సో అలా డిఫరెంట్ సెల్ కింద డిఫరెన్షియేట్ అయ్యేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి సెల్ని స్టెమ్ సెల్ అంటారు. ఓకే, నెక్స్ట్ బయోమెడికల్ టెక్నాలజీ. సో ఇక్కడ ఎంఆర్ఐ అంటే ఏంటి అంటే మనం తీస్తూ ఉంటాం కదా, ఈసీజీ, ఈఈజీ అంటే ఏంటంటే జనరల్గా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్కి సంబంధించి కానీ, లేకపోతే బ్రెయిన్కి సంబంధించి కానీ మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, జనరల్గా డాక్టర్స్ ఏం చేస్తారు, ఎంఆర్ఐ తీసుకొని రమ్మంటారు, లేదా ఈసీజీ, ఈఈజీ తీసుకొని రండి అని చెప్తారు. సో వీటి వల్ల ఏంటి అంటే మన బాడీలో, మన బ్రెయిన్లో, మన హార్ట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు గుర్తిస్తారనమాట వాటి వేవ్స్ని బట్టి. సో వాటి గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంట్ ఎస్ఏ అంటే ఏంటి? ఎలైసా జనరల్గా ఎయిడ్స్ని డిటెక్ట్ చేసేటువంటి టెస్ట్ అనమాట ఎలైసా టెస్ట్. సో ఈ ఎలైసా టెస్ట్ ఎలా 2 టైప్స్ ఆఫ్ ఎలైసా టెస్ట్ ఉంది, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. సో డైరెక్ట్ ఎలైజాలో ఏంటి అంటే యాంటీజెన్ని డిటెక్ట్ చేసేటువంటి టెస్ట్ అనమాట. ఇండైరెక్ట్ ఎలైజాలో ఏంటి? యాంటీబాడీస్ని డిటెక్ట్ చేస్తారు ఇక్కడ. సో అంటే ఏంటి, ఆ పేషెంట్స్లో ఒకవేళ హెచ్ఐవి వైరస్ ఉందనుకోండి, ఆ వైరస్కి అగైనెస్ట్గా బాడీ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది ఇండైరెక్ట్ అనమాట. సో ఇండైరెక్ట్లో ఏంటి, ఆ పేషెంట్లో హెచ్ఐవి వైరస్ ఎంటర్ అయిన తర్వాత యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. సో యాంటీబాడీస్ని డిటెక్ట్ చేసేటువంటి టెస్ట్ని ఇండైరెక్ట్ ఎలైసా అంటాం. సో పేషెంట్లో డైరెక్ట్గా యాంటీజెన్ అంటే ఏంటి, హెచ్ఐవి వైరస్ని డైరెక్ట్గా డిటెక్ట్ చేసేటువంటి టెస్ట్ని డైరెక్ట్ ఎలైసా అంటాం. ఓకే, సో అలా ఈ చాప్టర్లో మనం డిఫరెంట్ టెక్నాలజీస్ అండ్ డిఫరెంట్ టెక్నిక్స్ గురించి మనం చదువుతాం. ఓకే, సో ఇన్ ది నెక్స్ట్ క్లాస్ ఐ విల్ డిస్కస్ అబౌట్ ద ఆల్ ద టైప్ ఆఫ్ వెరీ షార్ట్స్ అండ్ షార్ట్స్. ఓకే, ఈ చాప్టర్ నుంచి మీకు వెరీ షార్ట్స్ అండ్ షార్ట్స్ వస్తాయి. సో ప్లీజ్ గో త్రూ దిస్ చాప్టర్. ఓకే, and this is very important for 2 marks and 4 marks questions. Okay, thank you.